వెల్కమ్ టు రాజు క్రిప్టో వరల్డ్. మీరు ఈరోజు ఇంటర్లింక్ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. క్రిప్టో కరెన్సీ గురించి. ఇప్పుడు క్రిప్టో కాయిన్ అండి, ఇది ఒక క్రిప్టో కాయిన్. ఇంటర్లింక్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఉంటుంది. మనకి ఏపీకే యాప్లో కూడా వస్తుంది. కాకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత కానీ యాప్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత కానీ ఈ విధమైన సింబల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అలో పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అడుగుతుంది. ఓకే, పర్మిషన్ అడిగిన తర్వాత ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది. 35 లక్షల పైన ఐడీలు అయితే క్రియేట్ అయి ఉన్నాయండి ఇంటర్లింక్లో. చూడొచ్చు. సైన్ అప్ కొడతాం. సైన్ అప్ కొట్టిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ ఐడి అని వస్తుంది. క్రియేట్ ఐడి అనేది 8 డిజిట్స్ ఏవైనా కానీ 10 డిజిట్స్ పైన 8 డిజిట్స్ పైన ఏమైనా అంకెలు కానీ నెంబర్స్ కానీ, ఫోన్ నెంబర్ అయితే నాకు తెలిసి బాగుంటుందండి. ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకు రెఫరల్ ఐడి కూడా ఫోన్ నెంబర్గానే వస్తుంది. మళ్ళీ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేయమంటుంది. పాస్వర్డ్ ఒక 6 డిజిట్స్ మనకు గుర్తున్నది ఎంటర్ చేయండి. మళ్ళీ రెండోసారి రెండు సార్లు ఎంటర్ చేయాల్సి వస్తుంది పాస్వర్డ్ కన్ఫర్మేషన్ కోసం. చేసిన తర్వాత ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది. ఓకే, మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత సైన్ అప్ విత్ జీమెయిల్ అని వస్తుంది. జీమెయిల్ ద్వారా సైన్ అప్ అయినారంటే మనకి సైన్ అప్ అవుతుంది. ఎందుకంటే పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయినా మన సైన్ అప్కి ఓటీపీ వెళ్ళి మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అండి. అందుకోసం జీమెయిల్ అడుగుతుంది. మళ్ళీ జీమెయిల్ ద్వారా అయిన తర్వాత మళ్ళీ లాగిన్. సైన్ అప్ అయ్యాము, ఇప్పుడు లాగిన్కి అడుగుతుంది. లాగిన్ నెంబర్ అడుగుతుంది. నెంబర్ తర్వాత పాస్వర్డ్, ఐడి. నంబర్ అంటే ఐడి అండి. ఐడి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత జీమెయిల్ పర్మిషన్ ఇస్తాం. ఓకే, జీమెయిల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకి ఇది అగ్రీ అని అడుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్కి. ఓకే, అగ్రీ అయిన తర్వాత మనకి యాప్లో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనమైతే మైన్ చేయాలి కదండి. మైన్ చేస్తే ఎవ్రీ మైన్కి 30 కాయిన్స్ అయితే వస్తాయండి. 6 టైమ్స్ మైన్ అయితే ఉంటుంది పర్ డేలో. అది కూడా చెప్తాను. ఎల్లో కలర్ ఉంటుంది కదా మైన్ అని, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా యాడ్ వస్తుందండి. యాడ్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ పైన ఇంటూ మార్క్ వస్తుంది. దాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 30 కాయిన్స్ వస్తాయి. ఇంకా ఇతనికైతే వెరిఫికేషన్ పూర్తి కాలేదు కాబట్టి 20 వచ్చాయి. ఎవ్రీ టైం 30 వస్తాయండి కాయిన్స్. 30 కాయిన్స్ వచ్చిన తర్వాత బాక్స్ లాగా వచ్చి మైన్ చేసుకున్నట్టయితే పేలి మన యాప్లోకి అయితే వస్తాయి. ఓకే, తర్వాత ఇలా మైన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 20 కాయిన్స్ కనిపిస్తాయి. తర్వాత వెరిఫికేషన్ చేసుకోవాలండి. పైన మనకి లోగో వస్తుందండి రైట్ సైడ్ కార్నర్లో. ఆ లోగోని ప్రెస్ చేస్తే ఈ విధంగా హ్యాష్ కలర్తో ఈ ఫేస్ది కనిపిస్తుంది. అందులో వచ్చి నాట్ వెరిఫైడ్ ఎట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వెరిఫైడ్ మీద టిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేసినట్టయితే యాప్ పర్మిషన్స్ అయితే అడుగుతుందని. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఫేస్కి వెరిఫికేషన్ అడుగుతుందండి. ఫేస్ వెరిఫికేషన్ ఆరో మార్కులు అయితే ఉంటాయి. రైట్, లెఫ్ట్, అప్, డౌన్. అది ఎలా చూపిస్తే అలా హెడ్ అనేది మూవ్ చేయాలని. మూవ్ చేస్తే మనకి ఓకే ఇది హ్యూమన్ అనేసి వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు చూసారా బ్లూ మార్క్ వచ్చింది, గ్రీన్ మార్క్ వచ్చింది. తర్వాత వచ్చిందని రెఫరల్లోకి వెళ్తామండి. ఇది అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం రెఫరల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టిక్ కొట్టండి. ఇక్కడైతే మీ వెరిఫికేషన్ కోడ్ రెడీ అవ్వడానికి హ్యూమన్ ఆర్ట్స్లోకి వెళ్ళాలి. రెఫరల్ కోడ్ పక్కలో హ్యూమన్ ఆర్ట్స్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే మీకు రెఫర్ చేస్తారో ఆ రెఫరల్ ఐడి అయితే అక్కడ ఎంటర్ చేయాలండి. దానివల్ల మీకు ఒక 1000 కాయిన్స్ వస్తాయి రెఫరల్ ద్వారా. వాళ్ళకు కూడా మీ ద్వారా 500 కాయిన్స్ వెళ్తాయి. అవి కూడా సెక్యూర్ చేసుకోవాలండి. దాని గురించి కూడా చెప్తాను. నా రెఫరల్ ఐడి అయితే ఇప్పుడు ఎంటర్ చేయడం జరిగింది అతనికి. ఇక్కడ ఉన్నదే డిస్ప్లే మీద ఉన్నదే రెఫరల్ ఐడి అండి. చూడొచ్చు, కింద మైన్ అని కనిపిస్తుంది. మైన్ చేశారంటే మీ 1000 కాయిన్స్ అనేటివి కూడా అక్కడ కనిపిస్తాయి. ఓకే, మైన్ అయితే చేసుకోండి. అక్కడ గ్రీన్ మార్క్ రావాలి. ఎల్లో అది సబ్మిట్ చేసిన తర్వాత గ్రీన్ వస్తేనే మీకు అయిపోయినట్టు అండి, వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఈ విధంగా మళ్ళీ బ్యాక్ వెళ్తే 1020 కాయిన్స్ అయితే వచ్చున్నాయి మీకు. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఉన్న గ్లోబ్ బటన్ మీద ప్రెస్ చేసినట్టయితే అందులో మనకు ఎన్ని ఐడీలు క్రియేట్ అయినాయి, ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి, ఎన్ని
వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు అనే ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ చూడొచ్చు మీరు. తర్వాత మళ్ళీ హోమ్ బటన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ మనం చేసింది చూపిస్తుంది. తర్వాత మూడో ఆప్షన్ అయితే ఉంటుందండి. మూడో ఆప్షన్ వచ్చి గేమ్స్, స్పిన్ యాప్ ఇలాంటివి ఉంటాయి. స్పిన్ యాప్ అయితే ఒక్కసారి అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక స్పిన్ అయితే ఫ్రీగా ఇవ్వస్తారు. ఆ స్పిన్ అనేది ఫస్ట్ టైం సైన్ అప్ చేసే వాళ్ళకి మాత్రమే, సైన్ ఇన్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. చూడొచ్చు అక్కడ 1 అనేది ఉంది కాబట్టి అది అన్నమాట. తర్వాత వచ్చి ఒకసారి ఫ్రీగా అయితే వస్తుంది. రెండోసారి నుంచి అయితే రాదండి. హిస్టరీ అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే స్పిన్ అయితే చేద్దాం. స్పిన్ చేసిన తర్వాత అక్కడ కాయిన్స్ అయితే వస్తాయండి. ఈ కాయిన్స్ అనేటివి మనకి అక్కడ యాప్లోకి అయితే చూడొచ్చు 300 కాయిన్స్ అయితే రావడం జరిగింది. ఐటీఎల్జీ కాయిన్స్ వచ్చి యాప్లోకి వెళ్తాయండి. చూడొచ్చు. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. మీరు యాప్లో చూసుకోవచ్చు 1320 కాయిన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు 4th ఆప్షన్ గ్రూప్ మైనింగ్ అండి. గ్రూప్ మైనింగ్ వచ్చి 4వ ఆప్షన్ ప్రెస్ చేసినట్టయితే అక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే 5 మెంబర్స్ వరకు గ్రూప్ మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. గ్రూప్ మైనింగ్ చేసుకున్నప్పుడు మనకి 180 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. 6 మైనింగ్ టైమ్స్కి గాను ఒక మైనింగ్ టైమ్స్కి 30 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయండి. ఇది చాలా మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే మనం అక్కడ చేసేది ఇందులో యాడ్ అవుతాయి. అక్కడ మైనింగ్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతాయి. చూడొచ్చు. దీని గురించి అయితే ఒక వీడియో అయితే చేసి పెడతాను. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తాను.